అందరికీ నమస్కారం. రాజకీయం అంటే కేవలం గెలుపు ఓటములే కాదు, అది లెక్కలతో వ్యవహారం. తమిళనాడు రాజకీయాల్లో టీవీకేకి పట్టు దొరుకుతుందా, చేజారుతుందా? తమిళనాడు రాజకీయ పరిస్థితుల మీద విశ్లేషణలో భాగంగా ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం తమిళనాడులో అధికారం అనేది ఒక సన్నటి దారం మీద నడుస్తున్నట్టుగా ఉంది. ఈ సన్నటి దారం ఎప్పుడు పుట్టుక్కుమని తెగిపోతుందో తెలియదు. సో మనం విషయంలోకి వెళితే, ప్రస్తుతం టీవీకే పార్టీ మన విజయ్ గారిది, అతని పార్టీ అద్భుతమైన మెజార్టీని సాధించింది, ప్రజాభిమానాన్ని పొందింది. అందులో సందేహం లేదు. అతను మంచి నటుడు. ప్రజాకర్షణతో అతను ఎంతో గొప్పగా ప్రజలని ఆకట్టుకొని, తన తెలివితేటలతో, తన మాటల చాతుర్యంతో, తన డైలాగ్ డెలివరీతో ప్రజలని ఓటర్లుగా మలుచుకున్నాడు, గెలుపుని సాధించుకున్నాడు. అయితే చిక్కొచ్చింది ఏంటంటే 11 సీట్లు, కేవలం 11 సీట్లు అతనికి అధికారాన్ని దూరం చేశాయి. ఈ 11 సీట్లు కూడా అతనికి ఉన్నా కూడా అధికారం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కొంచెం మెజార్టీ వచ్చుంటే ఇంకా బాగుండేది. 15-18 సీట్లు వచ్చుంటే బాగుండేది. అయితే దురదృష్టవశాత్తు అతనికి 11 సీట్లు తక్కువైపోయాయి. ఈ తక్కువని ఎలా భర్తీ చేస్తాడు? అటు అతను డిఎంకే పార్టీకి, ఏఐడిఎంకే పార్టీకి రెండిటికి సమాన దూరం పాటిస్తూ పూర్తిగా, అంటే అన్ని సీట్లకి పోటీ చేశాడు. ఇప్పుడు అతను ఈ రెండిట్లో ఏదో ఒక పార్టీతో వెళ్ళాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్నది డిఎంకే పార్టీ. ఇప్పుడు మళ్ళా దానితో కలిసి అతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అన్నది అంత సహేతుకం కాదు. దాన్ని ప్రజలు కూడా హర్షించారు. కాబట్టి ఇప్పుడు అతను మరో మార్గం లేక కాంగ్రెస్ 5 సీట్లు, సిపిఐ 2 సీట్లు, సిపిఎం 2 సీట్లు, మొత్తం కలిపితే 11 సీట్లు. ఈ 11 సీట్లు కలుపుకొని తను మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అతను సంపాదించుకోగలుగుతున్నాడు. ఇక్కడే వస్తోంది సమస్య అంతా. సో ఇప్పుడు అతనికి ఉన్నవి 108 సీట్లు. ఈ 108 నుంచి 118 మ్యాజిక్ ఫిగర్ పొందాలి అంటే ఈ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల సపోర్టు అతనికి అవసరమైంది. అయితే వాటి సపోర్ట్ తీసుకుంటున్నాడు. అవి కూడా బేషరతుగా సపోర్టు ఇస్తాయా, లేకపోతే ఏమైనా షరతులు పెడతాయా అన్నది చూడాల్సి ఉంది. అయితే ఒకవేళ వాటి సపోర్ట్ తీసుకుంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి? స్టేబుల్గా ఉంటుందా గవర్నమెంట్? ఏ క్షణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఎందుకంటే విజయ్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు ప్రజలకి. ఆ హామీలు నెరవేర్చాలి. అతని మేనిఫెస్టో డిఫరెంట్, వీళ్ళ మేనిఫెస్టో డిఫరెంట్. రేపొద్దున్న ఏ చిన్న లెక్కలో తేడా వచ్చినా వీళ్ళు విత్డ్రా చేసుకుంటే అతని పరిస్థితి ఏంటి? ప్రతిరోజు దినదినగండం 100 ఏళ్ల ఆయుష్లా ఉంటుంది, కత్తి మీద సాములా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో అతను వీళ్ళ సపోర్టు తీసుకుని అధికారం చేపట్టడం అవసరమా, లేదంటే మరో మార్గం ఏదైనా ఉందా? వీళ్ళు సపోర్ట్ ఇచ్చినా కూడా, అతను వీళ్ళ సపోర్ట్ తీసుకున్నా కూడా ఈ 5 ఏళ్ళు నెగ్గుకు రావడం అన్నది చాలా కష్టం. స్టేబుల్ గవర్నమెంట్ కాదు. సో తమిళనాడు రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి చూస్తే 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఈ 6 నెలలు వీళ్ళ సపోర్ట్ తీసుకొని బాగులేకపోతే విత్డ్రా చేసుకుని కంప్లీట్గా అసెంబ్లీని రద్దు చేసుకొని మళ్ళా ఎలక్షన్స్ లోకి వెళ్ళడం ఒక మార్గం. లేదు, ఇప్పుడే వీళ్ళ సపోర్ట్ పక్కన పెట్టేసుకొని ఏఐడిఎంకేతో వీళ్ళకి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ కనీసం తమిళనాడు రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా
ఈ 5 ఏళ్లు పాలన సవ్యంగా సాగడం కోసం, సురక్షితంగా స్టేబుల్గా ఉండడం కోసం వాళ్ళ సపోర్ట్ తీసుకొని విజయ్ గారు ముందుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమనుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. నిజమే, విజయ్ గారికి అంటే టీవీకే పార్టీకి ఏఐడిఎంకి మధ్య రకరకాల విభేదాలు ఉండొచ్చు. వాళ్ళ అభిమాన సంఘాలు, వాళ్ళ కార్యకర్తలు వేరు, వీళ్ళ అభిమాన సంఘాలు, వీళ్ళ కార్యకర్తలు వేరు. కానీ ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఇటువంటి నిలకడలేని పరిస్థితుల నుంచి నిలకడగా ఉన్న గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే అధికారం కోసం, కేవలం అధికారం కోసం కాకుండా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా విజయ్ గారు ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకొని తాను సీఎంగా ఉంటూ వాళ్ళ పార్టీ నుంచి ఎవరినైనా డిప్యూటీ సీఎంగా పెట్టుకొని రన్ చేస్తే అర్థవంతంగా ఉంటుంది అని నా అభిప్రాయం. ఏఐడిఎంకే నుంచి వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేది కొంచెం ఆలోచించవలసి ఉంటుంది. కానీ తప్పదు, ఎందుకంటే ఆ భగవంతుడు వాళ్ళకి ఆ పరిస్థితి కల్పించాడు. ఇందుకోసమైనా సరే మనం అంటే ఒక పెద్ద సమస్య నుంచి కొంచెం చిన్న సమస్యగా మార్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అసలు మొత్తానికి నష్టపోవాల్సి వస్తుంది అనుకునే కన్నా ఇలా చేయడం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇలాంటి నేషనల్ పార్టీస్, ఈ 3 పార్టీస్, ఈ 3 పార్టీసు ప్రజా బలం లేనివి, ప్రజల ఆమోదం లేని పార్టీలు. ఈ పార్టీలతో పొత్తు అనేది ఎప్పటికైనా అతనికి చెడే చేస్తుంది కానీ మంచి చేయదు. సైద్ధాంతికంగా కొన్ని భేదాలు ఉండొచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకన్నా మంచి మార్గం మరొకటి లేదు. మీ అభిప్రాయాన్ని కూడా ఈ కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే సరిచేయండి, కానీ మీ కామెంట్లు సున్నితంగా, సాఫ్ట్గా చెప్పండి. ఎందుకంటే నేను కూడా ఈ సోషల్ మీడియా నుంచి, ఈ న్యూస్ ఛానల్ నుంచి వస్తున్న న్యూస్ చూసే నేను అర్థం చేసుకుంటున్నాను. సో నా అవగాహనకు, ప్రస్తుత పరిస్థితులకు ఎంతవరకు మ్యాచ్ అయ్యింది అన్నది నేను కూడా విశ్లేషించి చూసుకోవాలి. కాబట్టి దయచేసి మీ కామెంట్లని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.